సీఎం రేవంత్ రెడ్డి భాషా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ను తిట్టడం, ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. హామీలను నెరవేర్చాలనే ఆలోచన లేదు, యూరియా ఇవ్వడం చేత కాదు, కానీ తిట్టడం మాత్రం వచ్చంటూ విమర్శించారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలంటివి ఎప్పుడు ఇస్తావు, 2 లక్షల ఉద్యోగాలంటివి ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇవి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి, గివిటికేనా ఇక ఉన్నది? నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు, పేగులు వేసి మెడలేసుకుంటేందుకు, లేకపోతే గుడ్లు వీకి గోటీలాడుతందుకు. వాటికి మా పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు కవి చేస్తేందుకు. నువ్వు అవసరమా దీనికి? ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు, మీకు వస్తలేవు పైసలు. రైతుకు రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ మన పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఆడబడుతున్నాయి, ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది, మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు. ఢిల్లీకి పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి తప్ప ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. ఇక మీదికి వెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన, నేనేదో తప్పు చేసినట్ట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట్ట, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావ చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే, విజ్ఞానం పోయినా వడ్లముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా. అటెన్క వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెన్క అమెరికా పోయినా. 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యండి, 1984-85లో ఎమ్మెల్యే అయ్యండి కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారంటే, నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా మాట్లాడు? ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలు మామూలుగా తిడతలేరు. ఆ తిట్లుంటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు, ఏం లెక్క? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం. యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది, యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది, షాపులో లేకపోతే, అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. ఒక తెలివి లేదు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు